నమస్తే అండి. నమస్తే. దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం, దగ్గర 20 రోజుల పైనుంచి అంగన్వాడీ టీచర్ల సమ్మె జరుగుతూనే ఉంది. కానీ ఈ సమ్మె గురించి ప్రభుత్వం పట్టించుకున్న తీరైతే మనకు కనిపించట్లేదు. పైగా వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేశారో ఆ వేతనం కూడా వీళ్ళకి సగం కట్ చేసిన తీరైతే మనకు కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె జరిగే అవకాశం ఉందంటారు? అసలు ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకునే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం అసలు పట్టించుకునే ఉద్దేశమే లేదు సౌజన్య. ICDS అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీము. అది రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే కొద్దిగా ఉంటుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ విభాగంలో భాగంగా ప్రధానంగా 2 సేవలు మాత్రం అందిస్తారు ICDS టీచర్స్. కానీ చిన్నపిల్లల్ని 3 సంవత్సరాల వయసు నిండినటువంటి పిల్లల్ని బడిబాట పట్టించుకోవటానికి దానికి అనుకూలంగా ఏం చేసినారంటే ఈ అంగన్వాడీ టీచర్సు, తర్వాత బాలింతలకి పౌష్టికాహారం, ఈ 2 ఇంప్లిమెంటేషన్ చేస్తారన్నమాట. వాళ్ళకి న్యూట్రిషన్ లోపాలు లేకుండా భారత సమాజంలో భావి భారత పౌరులని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి తత్ఫలితంగా ఏం చేసినారంటే ఈ మినీ అంగన్వాడీ టీచర్స్ని అపాయింట్మెంట్ చేసి పిల్లలకి స్కూల్కి ఏర్పాటు చేయటం, కానీ తద్వారా ఏంటంటే బాలింతలకి పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలా దానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్స్ అన్నమాట. వాళ్ళేం పెద్ద గొంతెమ్మ కోరికలేం అడగటం లేదు, కొద్దిగా శాలరీ పెంచమని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వము నానా యాగి చేస్తుంది. వాళ్ళు దాదాపుగా నాకు తెలిసినంత వరకు 1,03,000 మంది ఉంటారు టీచర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్ కానీ. వాళ్ళకి చిన్న మొత్తంలో పెంచినా కూడా ఇది ఆగిపోతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏముందంటే, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేము, ఈసారి మా గవర్నమెంట్ వస్తే ఇస్తాము. గవర్నమెంట్ వచ్చేది రాంది నీ చేతులు ఏం లేదు, ప్రజల చేతిలో ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగద్దు కాబట్టి తద్వారా ఏం చేస్తారంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడతాయి. నువ్వే ఉంటావని రూల్ ఏముంది? వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద ఈ యొక్క అంటే పల్లె నుంచి పట్టణం దాకా అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళతో నిర్బంధంగా ఈ యొక్క కార్మిక హక్కుల్ని కాలరాయాలనుకుంటే కాలరాసేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏం చేయాలంటే, నేను అంటుండేది ఏంటంటే, ఇప్పటి వరకు ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో 2 ఉంటారు. స్త్రీ శిశు సంక్షేమ మంత్రి, తర్వాత పాఠశాల విద్యకు సంబంధించినటువంటి మంత్రి. వాళ్ళు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి దాని గురించి మాట్లాడినటువంటి విషయం అయితే ఎక్కడా లేదనమాట. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, ఈ అందరూ ఏంటంటే రాబోయే ఎలక్షన్ కోసం ఈ టికెట్లు లొల్లిలో పోయి ప్రజా సమస్యలను గాలికి వదిలేసినారు. అన్ని వర్గాలు ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, తదనుగుణంగా ఏంటంటే అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ హక్కుల కోసం. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకి కావాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. నేను అంటుండేది ఒకటేనమ్మా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, కళ్ళార్పకుండా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే దాంట్లో చాలా దిట్ట. ఏమన్నాడంటే 66,34,742 మందికి మేము పింఛన్లు ఇస్తున్నాము, వృద్ధాప్య పింఛను అంటారు అన్నమాట. అంటే వృద్ధాప్యం అని కాదు, దాదాపుగా 12 రకాల పింఛన్లు ఉంటాయి. ఈ 12 రకాల పింఛన్లో 60 సంవత్సరాల పైబడి ఇచ్చేటువంటి వాళ్ళది ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ అంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఏవర్స్ పెన్షన్ ఉంటుంది, 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చేది ఏవర్స్ పెన్షన్. తర్వాత వితంతువులు అంటే ఏంటంటే 18 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎంత, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేటటువంటి ఇతంతు పింఛను, అది ఒకటి. తర్వాత వికలాంగుల పెన్షన్, 40% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి అంగవైకల్య పెన్షను. తర్వాత టాడీ టాపర్స్ పెన్షన్ అని ఒకటి ఉంటుంది, 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షను.
తర్వాత ఆర్ట్ పెన్షన్ అన్నమాట, ఇది ఒక పెన్షన్ ఉంది. తర్వాత ట్రాన్స్జెండర్ పెన్షన్ ఒకటి, తర్వాత మత్స్యకార పెన్షన్ ఒకటి. ఈ మత్స్యకారులో ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి మత్స్యకార పెన్షన్ ఒకటి, ఒంటరి మహిళ పెన్షన్. ఈ ఒంటరి మహిళ పెన్షన్ అనేది 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భర్తతో ఏదన్నా వచ్చి పుట్టింటికి వచ్చేసి ఒంటరిగా బతుకుతున్నటువంటి వాళ్ళు, మ్యారేజ్ కాకుండా ఒంటరి మహిళగా ఉన్నటువంటి 35 సంవత్సరాల పైబడిన ఒంటరి మహిళ పెన్షన్ అనమాట. తర్వాత CKDU పెన్షన్ అనమాట. అంటే మనకి ఇదేంటంటే CKDU పెన్షన్ అనేది క్రానికల్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. అంటే 6 నెలల పాటు మన కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి డయాలసిస్ చేసుకోవాలా, కాబట్టి అది 10,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఇది మనకి మోదకాలు ఉండేటటువంటి వాళ్ళకి. తర్వాత నీకు డప్పు కళాకారుల పెన్షన్ ఒకటి ఉంది. అంటే పల్లెల్లో ఉన్నటువంటి డప్పు కళాకారుల పెన్షను, చెప్పులు కొట్టేటటువంటి వాళ్ళకి ఈ పెన్షన్, ఇలా 12 రకాల పెన్షన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా 66,34,742 మందికి ఇస్తున్నారు పెన్షను. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారు? 103,000 మంది ఉన్నారు. అంటే ఇంతమందికి 3,000 రూపాయలు నెల నువ్వు పెన్షన్ ఇస్తానంటుండవు కదా. వాళ్ళు అడుగుతుండేది ఏంటి? గతంలో ప్రభుత్వం 10,500 రూపాయలు శాలరీ రూపంలో వాళ్ళకి ఇస్తున్నది. ఇప్పుడు ఒక 1,000 రూపాయలు పెంచి 11,500 రూపాయలు వాళ్ళకి చేయడం జరిగింది. ఇప్పుడు 64,742 పెన్షన్లు ఇచ్చేటటువంటి డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారమ్మా? 1,03,000 మంది వెల్పర్స్ టీచర్స్ కలిపి ఒక 3,000 పెంచితే ఏమవుద్ది? ఇంకో 1,00,000 కదా పెరిగేది. అంటే అంతమందికి నువ్వు మంత్లీ మేము 1వ తేదీ మేము పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ రోజుకి కూడా పెన్షన్లు పంచుతూనే ఉన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే 40%, 50% కూడా దాట్లా, కొన్ని జిల్లాల్లో అయితే 25% కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. నేను అంటుండేది ఏంటంటే అంగన్వాడీ టీచర్లు అనేది సమాజానికి ఎంతో సేవ చేసేటటువంటి టీచర్లకి ఇప్పుడు 11,500 ఉంది. కనీసం వాళ్ళకి ఒక 15,000 రూపాయలు చేసి ఇంకొక 3,000 రూపాయలు చేసినా కూడా ఎంత అవుద్ది? 14,500 అవుద్ది. పెన్షన్ ఇస్తున్నాం అనుకోని పెంచరాదా? కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎస్మా అనేది ఒకటి ప్రయోగిస్తున్నాడమ్మా. ఎస్మా ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఎస్, ఈ మనకి 1971లో తీసుకొచ్చారు. దాదాపుగా మధ్యప్రదేశ్, బీహారు, ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇది ఎసెన్షియల్ సర్వీస్ కింద వస్తుందని చెప్తున్నాడు అదే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు. అసలు సలహాదారులకి ఏం పనమ్మా ప్రభుత్వంలో? ఇప్పుడు ఈ సలహాదారులు తీసుకున్న డబ్బు ఈ 5 ఏళ్ల నుంచి అది మొత్తం వెనక్కి ఇచ్చేసేయండి. మీరు ప్రభుత్వం ప్రజల డబ్బు ఈ సలహాదారుల ముసుగులో మీరు దోసిన మొత్తం కాదమ్మా వాళ్ళకి పెంచితేను. ఒకసారి లెక్కలు తీసుకొని ఈ ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఒక్కొక్కడు 5 లక్షల నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల నుంచి 8 లక్షల దాకా తీసుకున్నారు కదా ప్రభుత్వ సలహాదారులు, ఆ డబ్బంతా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేస్తే వాళ్ళ జీతాల పెద్ద పెంపేం కాదమ్మా, పెద్ద పెంపేం కాదు. ఇప్పుడు వీళ్ళ సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాను. మీ అడ్వర్టైజ్మెంట్ల కోసం ప్రజల ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, మీ సీఎంఓ ఆఫీసు ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఈ మున్సిపాలిటీ వర్కర్లకి జీతాలు పెంచడం కానీ అంగన్వాడీ టీచర్లకు పెంచడం వల్ల దాంట్లో సగమే అవుతుందమ్మా. అందువల్ల నేనంటుండేది వీళ్ళు బెదిరించి వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాము. అసలు ఇంకా 100 రోజులు ఆగితే మీ ఉద్యోగాలు తీసేస్తారు ప్రజలు, అది దృష్టిలో పెట్టుకోవాలా. అంగన్వాడీ టీచర్లు 1,03,000 మంది కాదమ్మా, వాళ్ళే రేపు 5 లక్షల ఓట్లు, 5 లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వేయకపోగా వాళ్ళ ప్రభావం చాలా చూపిస్తారమ్మా. ఇవాళ ఎసెన్షియల్ సర్వీస్ కింద నేను ఎలా అంటే మేము ప్రభుత్వ సేవలు అంటే నీ దగ్గర వాలంటీర్లు ఉన్నారుగా, వాలంటీర్లు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్లు ఉన్నా వాళ్ళు ఎత్తుకొని పోయి ఇవ్వచ్చుగా. ఈ కోడిగుడ్లు ఇచ్చేయి, రేషన్ ఇచ్చేయే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడమ్మా. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పనమ్మా ప్రభుత్వంలో? పార్టీ సేవలు, వైఎస్ఆర్ పార్టీ సేవలు నువ్వు చూసుకో. ప్రభుత్వంతో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉంటాడమ్మా, ఏదో సమాచార మంత్రి మాట్లాడాల్సిన మాటలు నువ్వు సీఎం ఆఫీసులో తిష్టేసుకొని కూర్చుంటే అధికారం నీకు ప్రజలు ఇచ్చారా? ప్రజలు ఇచ్చింది ఎమ్మెల్యేలకి. ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదమ్మా. 175 మంది ఎమ్మెల్యేలు మాట్లాడరు, క్యాబినెట్ మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడడు. ముఖ్యమంత్రి ఏమో పబ్లిక్ సమావేశాల్లో మాట్లాడుతుంటాడు అనమాట. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు కదా.
ముఖ్యమంత్రి మాట్లాడకుండా ప్రతిదానికి తగుదునమ్మా అని చెప్పి పెద్ద మొత్తైదులాగా ఆయన ఎందుకు వస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి? సమాచార మంత్రి చెప్పాల్సినటువంటి విషయాలు నువ్వు చెప్పే మాటలకు ఇలివే ఉంటుంది. నువ్వేదన్నా సేవ చేసుకుంటే నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు అవి చేసుకో. ప్రభుత్వంలో నీకేం పని? ప్రభుత్వంలో మాట్లాడాల్సినటువంటి వాయిస్ సమాచార మంత్రి మాట్లాడకుండా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడకుండా ఈయన ఎందుకు వస్తున్నాడో ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి? అసలు ఏం పని ప్రభుత్వంలో ఆయనకి? అడిగేటాడు ఎవడు లేడనా? కాబట్టి నువ్వు ఎస్మా ప్రయోగించి వాళ్ళ ఉద్యోగాలు నువ్వు తీసేస్తానంటే 2 నెలలు ఆగితే మీ ఉద్యోగాలే తీసేస్తారు ప్రజలు. ఆ తర్వాత వాళ్ళ పోస్టులు ఎక్కడికి బావు. వాళ్ళ ధర్మబద్ధంగా మీ ఎమ్మెల్యేలు 2 లక్షలు ఏం పీకి ఒరగబెట్టినారని ప్రజలకి ఒక్కొక్కడు 2 లక్షల శాలరీ తీసుకుంటున్నారుగా మీ ఎమ్మెల్యేలు. మీరు చేయండి ఆ 11,000కి 12,000కి ప్రజలకు అసలు అందుబాటులో లేకుండా, ప్రజలకు సేవ చేయకుండా ఊరకప్పల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పైన తిరుగుతున్నటువంటి మీ ఎమ్మెల్యేలు తీసుకుంటారు బాయ్. 20,000 రూపాయలు తీసుకొని మీరు పని చేయండి ప్రజల కోసం. వాళ్ళు పనిచేస్తున్నారు కదా. ఈ ఎమ్మెల్యేలేమో పేరుకే 2 లక్షలమ్మా, 5 లక్షలు తీసుకుంటాడమ్మా ఒక్కొక్క ఎమ్మెల్యే నెలకు వచ్చేసరికి. అప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు 5 లక్షల లెక్కన ఎంత అవుతుందమ్మా? మీరెంత దోచుకుంటున్నారు ప్రజల సంపద? ప్రజాసేవ చేయాల్సినటువంటి మీకు ప్రజల డబ్బులు మీకేమో ఫ్లైట్లలో తిరగటానికి, విమానాల్లో తిరగటానికి మీకేమో డబ్బులు ఉంటాయా? ప్రజలకి సేవలు అందించేటటువంటి సఫాయి కార్మికులకి జీతాలు పెంచడానికి డబ్బులు ఉండవా? మీ అడ్వర్టైజ్మెంట్కి 1,000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీకు డబ్బులు ఉంటాయా? చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పాలమ్మా. ఈ చీఫ్ సెక్రటరీ వచ్చి ప్రజలందరికీ చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఏంటంటే అతను ఓల్ అండ్ సోల్ ఎగ్జిక్యూటివ్ బాడీలో చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పాలా, మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఐసిడిఎస్ పథకంలో ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుల్ని మేము ఇదిగో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వీళ్ళందరూ లక్షలు ఎలా జీతాలు తీసుకుంటారమ్మా? ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్కొక్కరు లక్షల శాలరీలు తీసుకుంటున్నారమ్మా. అంటే ఎట్టి చాకరీని చేపించుకుంటున్నారు. ఎవరి చేత? అంగన్వాడీ హెల్పర్ల చేత, అంగన్వాడీ టీచర్ల చేత, వీళ్ళందరి చేత వెట్టి చాకరీ. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు ఎంత? అంటే సమాన పనికి సమాన వేతనం అని ఒక చట్టం ఉంది. ఏంది? సమాన పనికి సమాన వేతనం అని ఒక చట్టం ఉంది. అది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేప్పుడు? వాళ్ళు చేసే పని ఎంత ఉందో వీళ్ళు చేసే పని అంతే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్లు ఉన్నమ్మా, వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తున్నావు? ఒక్కొక్కరికి 70,000 నుంచి 1,20,000 దాకా శాలరీస్ ఇస్తున్నావుగా. ఉదయాన్న 10 గంటలకు వస్తారు, సాయంత్రం 4 గంటలకే తట్టాబుట్టా చదువుకొని పోతున్నారు. వీళ్ళు చేయటం లేదమ్మా, అదే పని కాదు వీళ్ళు కూడా చేస్తున్నది. వాళ్ళు రెండో విషయం ఏంటంటే, ఈరోజమ్మా ఒక ప్రభుత్వ ఉద్యోగం నువ్వు ఇచ్చేటటువంటి 11,500లో వాళ్ళకి ఇంక ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవమ్మా. వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కదా, కాబట్టి అమ్మఒడి పథకం వాళ్ళకి వర్తించదు. తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కదా, ఏది మన విద్యా దీవెన, తర్వాత ఈ పథకాలు ఏమి వర్తించవు. తర్వాత 35 సంవత్సరాలు ఇప్పుడు పెన్షన్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గృహ నిర్మాణ శాఖలో వచ్చేటటువంటి ఈ పథకాలు వర్తించవు. అంటే వాళ్ళని చెయ్యాల్సింది ఏంటంటే, కొద్దిగా ఈ రోజుల్లో 300 రూపాయలు లేనిది ఏ కుటుంబం నడవదు. కాబట్టి రోజుకు 300 రూపాయలు వేసుకున్నా 30 రోజులకి ఎంత అవుతాయి? 18,000 రూపాయలు. ధర్మబద్ధంగా 18,000 రూపాయలు కానీ శాలరీ కానీ ఇస్తే వాళ్ళ కుటుంబాలు నడుస్తూ, ప్లస్ ప్రభుత్వ పథకాలు కూడా ఏదైతే ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందో ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి సంసారం ఉంటుంది కదమ్మా. ఇప్పుడు గృహ నిర్మాణం ఉంది, ఆ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పథకాల్లో కూడా వాళ్ళ లబ్ధిదారులుగా చేకూర్చాలి. అదేవిధంగా ప్రభుత్వంలో పెట్టేటటువంటి ఏ పథకమైనా ఉంటాయన్నమాట. కాబట్టి వితంతు పింఛన్, ఒక ఇతంతు ఎవరన్నా టీచర్గా పనిచేస్తారో ఆమెకి ఇతంతు పెన్షన్ వచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వము ప్రజలందరినీ ఒక సమాన దృష్టితో చూసి వాళ్ళకి ఆ విధంగా ఏర్పాటు చేసి కనీస వేతనం అనేది అంగన్వాడీ టీచర్లకి అట్లీస్ట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉందమ్మా, 13,675 రూపాయలు ఇస్తుంది. వాళ్ళు కనీసం తెలంగాణతో సమానంగా వేతనాలు ఇవ్వండి. వాళ్ళకి ఎక్కువ కూడా పడలేదు, వేతనాలు ఇచ్చేసి ప్రభుత్వ పథకాల్లో వాళ్ళని లబ్ధిదారులుగా. నువ్వు ఇచ్చేటటువంటి 11,500 వల్ల వాళ్ళు ఏమన్నా ఒక ఇల్లు కట్టుకోగలరా? కాబట్టి గృహ నిర్మాణంలో కూడా వాళ్ళకు కూడా ఒక ఇల్లు అలాట్మెంట్ చేసేసి, అంటే అందరికీ ఇల్లు లేకుండా ఏమి ఉండరు కదా, లేని వాళ్ళకైనా ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు 45 ఏళ్ళు వయసు నిండినటువంటి ఆడవాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నారమ్మా ఈడబ్ల్యూసీ స్కీమ్ కింద. దాంట్లో వర్తింపు చేయండి వాళ్ళని. కాబట్టి ఇన్ని లక్షలు నేను చెప్పినాను కదా తల్లి, జగన్మోహన్ రెడ్డి చెప్పి లెక్కే చెప్తుండ. 66,34,742 మందికి ఇచ్చే వాళ్ళల్లో వీళ్ళు 1,03,000 మంది ఉన్నారు కదా. ఇంతమందికి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వటానికి ఏమవుతుంది? కాబట్టి ప్రభుత్వం అనేది కుంటి సాకులు చెప్తుందే తప్ప
ఎస్మా ప్రయోగిస్తాం, మేము ఉద్యోగాల నుంచి తీసేస్తాం, ఇది సర్వీస్ కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి దానికి అతను వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? మంత్రులు లేరా మాట్లాడటానికి? మంత్రులు ఇప్పుడు చచ్చిపోయినారా మంత్రులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో? పోనీ 175 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా చచ్చిపోయినారా? 175 మంది ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మాట్లాడాల్సినటువంటి క్యాబినెట్ మాట్లాడాల్సిన్నది ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడమ్మా? ఇది ఇటువంటిది పనిని ఎవరు కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిద చేసే పని గాడిద చేయమని ఒక సామెత ఉందమ్మా. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిద చేసే నువ్వు బెదిరిస్తే ఎస్మా చట్ట ప్రకారం వాళ్ళు బెదిరిపోతారు అనుకుంటారా? నువ్వు ఆపుతావు, ఎన్ని రోజులు ఆపుతావు? ఇప్పుడు ఈ నెల ఆపుతావు, ఇంకొక 100 రోజులకి వాళ్ళేం పోరాటం ఆపుతారా? ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని ముఖ్యమంత్రులను చూశారు. కార్మిక ఉద్యమాలు చిన్నవి కదమ్మా. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు చేశాడు, 3 చేశాడు మోడీ గారు. 3 చట్టాలు చేస్తే కొంతమందిని చాలా విధంగా ఢిల్లీలో హర్యానా రైతులు, పంజాబ్ రైతులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఉత్తరప్రదేశ్ రైతులు హైవేలు దిగ్బంధించేశారు. మోడీ అంటోడు దిగొచ్చి క్షమాపణ చెప్పి ఏం చేశాడా? ఆ చట్టాలని రద్దు చేసుకున్నాడు. దేశ రైతులకి క్షమాపణ చెప్పి రద్దు చేసుకున్నాడు. మోడీ కాడికి ఏమన్నా గొప్ప నాయకుడే ఏమన్నా మీ జగన్మోహన్ రెడ్డి? అందువల్ల ఏంటంటే అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు, సఫాయి కార్మికులు అంటే నిజంగా చెప్పాలంటే సఫాయి కార్మికులకి చేతులెత్తి దండం పెట్టాలమ్మా. ప్రజలందరూ చేసేటటువంటి మురికినెత్తడం అది సామాన్యమైన పని కాదమ్మా. వాళ్ళకి ఎంత ఇచ్చినా తప్పులేదమ్మా. సరిహద్దుల్లో సిపాయిలకి ఎంత జీతాలు ఉన్నాయో అంగన్వాడీ పారిశుద్ధ్య కార్మికులకు కూడా అంతే జీతాలు ఇవ్వడంలో తప్పే లేదమ్మా. ఇప్పుడు సఫాయి కార్మికులు బజార్లు ఉడిచేదంతా కూడా బజార్లు సమాజాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టేది ఎవరమ్మా? సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు సఫాయి కార్మికులు. సఫాయి, సిపాయి, సలామోయ్ అన్నారు పెద్దలు. కాబట్టి వాళ్ళకి జీతాలు ప్రజలందరూ వేసే చెత్తని వీళ్ళు ఒకసారి చేయమనమ్మ ఈ పని. ఎమ్మెల్యేలు 175 మంది ఒక 10 రోజులు ఒక మున్సిపాలిటీ కేంద్రంలో ఆ చెత్తను ఎత్తిపోయమనండి బయట. ఇంకో విషయం ఏంటంటే వేతనాల పెంపు అనే విషయం పక్కన పెట్టుకుంటే వీళ్ళు ఎన్ని రోజులు సమ్మె చేస్తున్నారు, అన్ని రోజులు వేతనం కట్ చేస్తున్నారు వీళ్ళకి. ఎవరికి? అంగన్వాడీ టీచర్లకి. అదేనమ్మా, పని చేయని ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ప్రజల్లో 365 రోజులు పని చేయాలి కదా, వీళ్ళకి జీతాలు ఎందుకు? పని చేయకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యేలు ప్రజల్లో 365 రోజులు పనిచేశారమ్మా? ప్రజల్లో లేరు కదా. మీరు ఎక్కడో హైదరాబాదులో, బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటా ప్రజలకు మీరు అందుబాటులో లేరు కదా 175 మంది ఎమ్మెల్యేలు. కాబట్టి ప్రజలకు నువ్వు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలు మీరు ఎందుకు తీసుకున్నారు జీతాలు డబ్బులు? ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టేది నేను స్ట్రైట్గా అడుగుతుండా. మంత్రులు పని చేయలేదు కదా, మంత్రులు సెక్రటరీకి అటెండెన్స్ తీయమని చెప్పండి. ఏ మంత్రి ఏ కార్యాలయాలు సందర్శించాడు? ఒక్క మంత్రి అన్న జిల్లాల పర్యటనకు పోయి ఎక్కడ ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేశారమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులందరూ వీళ్ళే ఉన్న పోటుగాళ్ళ మీరు ఎందుకు తీసుకున్నారు డబ్బులు? వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలు అందించేటటువంటి వ్యక్తులకి వాళ్ళకేమో ఈటానికి డబ్బులు ఉండవా? మీ ఎమ్మెల్యేలకి, మీ మంత్రులకి ప్రజల సొమ్ము వాడుకోవటానికైతే డబ్బులు ఉంటాయా? డబ్బులు లేవన్న మాట ఇది పచ్చి అబద్ధమమ్మ. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు ఎన్ని ఎస్మాలు ప్రయోగించినా వాళ్ళని ఉద్యోగాలకు తీసేస్తే రాబోయే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో తీసుకుంటుంది. వాళ్ళేం వెనక్కి దగ్గరు. వీళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని ఒత్తిడి చేసి ప్రభుత్వం అనేది నీకు టైం అయిపోయింది. నీ టైం ఎంత? ఇంకా 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో జీతాలు లేకపోతే వాళ్ళకేమవుతుంది? రేపు వచ్చే ప్రభుత్వమైనా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటుంది కదా. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, వామపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ ఉన్నారు కదా. తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళందరూ వాళ్ళ ఉద్యమానికి సంఘీభావం తెలపటం కదా. మేము వస్తే ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి, సంఘటిత కార్మికులకి ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సిందే తల్లి, ఖచ్చితంగా భరోసా ఇవ్వాల్సిందే. అది పెద్ద బడ్జెట్టే కాదు. కాకపోతే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ క్యాబినెట్లు మీరు పెట్టేటటువంటి ఖర్చులో సగం కూడా కాదు. ఈ 5 ఏళ్లలో అన్ని మీడియా పత్రికలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మీకు దమ్ముంటే రిలీజ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చినావో నువ్వు రిలీజ్ చేసి చూడు, వాళ్ళ బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేసి చూడు. నేను చెప్పే దాంట్లో తప్పుంటే వచ్చి నీ కాడకు తలకాయ కోసేసుకుంటా. సజ్జల రామకృష్ణారెడ్డి నీకే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి పాంప్లెట్ల ద్వారా నువ్వు ఖర్చు పెట్టిన సొమ్మెంతో చెప్పు. ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచితే ఎంత అవుతుందో చూడండి.
కాబట్టి జీతాలతో స్పెషల్ అవలయన్స్లతో మీ చైర్మన్లను వాడుకున్నటువంటి డబ్బు, మీ ఎమ్మెల్యేలు వాడుకున్నటువంటి డబ్బు, తర్వాత మీరు హెలికాప్టర్లకి, విమానాలకి, తర్వాత ప్రజా సదస్సుల పేరిట దోచినటువంటి డబ్బు, ఇది మొత్తం లెక్కేసి చెప్పు. దాంట్లో సగం కాదు, నేను బల్ల గుద్ది చెప్పగలను. కాబట్టి దాంట్లో సగం కాదు. అటువంటప్పుడు ప్రభుత్వం డబ్బులంతా దుబారా చేసి మీరు ప్రజల ఆస్తులన్నీ తాకట్లు పెట్టినటువంటి వీళ్ళు, ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి మీరు అంగన్వాడీ టీచర్లకి పెంచడానికి డబ్బులు లేవా? ఏ లెక్క ఉందో చెప్పమని చెప్తున్న ఫైనాన్స్ మినిస్టర్ని. చెప్పు ఫైనాన్స్ మినిస్టర్, అంగన్వాడీ టీచర్లకు ఇంత జీతం ఖర్చు అవుతుంది అని ఒకసారి చెప్పి చూడరాదా లెక్క? కాబట్టి దోపిడీదారులుగా మీరుండి ప్రజలకే సేవలు చేసేటటువంటి వాళ్ళకి ముష్టి 3,000 రూపాయలు జీతం పెంచడానికి డబ్బులు లేవంటారా? ఇదంతా తప్పుడు వాదన. ప్రభుత్వము తప్పించుకునేదానికి లేదు. నువ్వు ఎస్మా ప్రయోగించుకుంటావు, జైల్లో పెడతానంటావు, తీసుకుపోయి జైల్లో పెడతానంటే ఇప్పటికి పెట్టిన వాళ్ళు చాలు. ఇప్పుడు చాలామందిని పెట్టావు జైల్లో, నీ మీద ప్రశ్నించినోడు వాళ్ళందరి మీద కేసులు పెట్టావు. ఇది కేసుల ప్రభుత్వము, ఎస్సీ అట్రాసిటీ కేసుల ప్రభుత్వమే తప్ప ప్రజా సంక్షేమం ప్రభుత్వమే కాదు. సఫాయి కార్మికులకి, అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడికి బేషరతుగా క్షమాపణ చెప్పి క్యాబినెట్ వాళ్ళకి జీతాలు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది తల్లి.